Hi friends, welcome to Spoken English. In this video, let us learn about seem. How to use seem in English sentences. Use of seem in English sentences. Friends, ఈ వీడియోలో seem అనే పదాన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో ఎలా ఉపయోగించాలనేది నేర్చుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. Examples. You seem to be busy. You seem to be busy. నీవు బిజీగా ఉన్నట్లున్నావు. I seem to be lost. I seem to be lost. నేను కోల్పోయినట్లున్నాను. నేను కోల్పోయినట్లున్నాను. I seem to have a fever. I seem to have a fever. నాకు జ్వరం ఉన్నట్లుంది. నాకు జ్వరం ఉన్నట్లుంది. You seem to like fruits. You seem to like fruits. మీకు పండ్లు ఇష్టం అనిపిస్తుంది. అంటే మీకు పండ్లు అంటే ఇష్టమని అనిపిస్తుంది. She didn't seem interested. She didn't seem interested. ఆమెకు ఇష్టం ఉన్నట్లు అనిపించడం లేదు. ఆమెకు ఇష్టం ఉన్నట్లు అనిపించడం లేదు. I seem to have temperature. I seem to have a temperature. నాకు ఒళ్ళు వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. I seem to have a temperature. I seem to have caught a cold. I seem to have caught a cold. నాకు జలుబు వచ్చినట్లుంది. నాకు జలుబు వచ్చినట్లుంది. You seem to be an honest man. You seem to be an honest man. మీరు నిజాయితీ గల వ్యక్తిలా ఉన్నారు. You seem to be an honest man. మీరు నిజాయితీ గల వ్యక్తిలా ఉన్నారు. I seem to have the wrong number. నా దగ్గర తప్పు నెంబరు ఉన్నట్లుంది. I seem to have the wrong number. నా దగ్గర తప్పు నెంబర్ ఉన్నట్లుంది. I seem to have caught a bad cold. I seem to have caught a bad cold. నాకు పెద్ద జలుబు చేసినట్లుంది. నాకు చాలా పెద్ద జలుబు చేసినట్లుంది. They seem to be in love with each other. They seem to be in love with each other. వారు ఒకరికొకరు ప్రేమలో ఉన్నట్లున్నారు. వారు ఒకరికొకరు ప్రేమలో ఉన్నట్లున్నారు. You seem to have had that car for years. You seem to have had that car for years. మీకు ఆ కారు చాలా ఏళ్ల నుంచి ఉన్నట్లుంది. మీకు ఆ కారు చాలా ఏళ్ల నుంచి ఉన్నట్లుంది. They seem to have had a good time in Rome. They seem to have had a good time in Rome. వారికి రోమ్లో చాలా సంతోషంగా ఉన్నట్లుంది. వారికి రోమ్లో చాలా సంతోషంగా ఉన్నట్లుంది. వాళ్ళు రోమ్ వెళ్ళారు, అక్కడ చాలా హ్యాపీగా గడిపినట్లున్నారు అని. I seem to have misplaced my key last night. I seem to have misplaced my key last night. నేను రాత్రి తాళాలు ఎక్కడో పెట్టినట్లున్నాను. అంటే పెట్టవలసిన ప్లేస్లో కాకుండా ఎక్కడో పెట్టేశానని. నేను రాత్రి తాళాలు ఎక్కడో పెట్టినట్లున్నాను. I seem to have misplaced my key last night. I seem to have caught cold. I am little feverish. I seem to have caught cold. I am little feverish. నాకు జలుబు వచ్చినట్లుంది. నాకు కొద్దిగా జ్వరం ఉంది. నాకు జలుబు వచ్చినట్లుంది. నాకు కొద్దిగా జ్వరం ఉంది.
You seem to have mistaken me for my older brother. You seem to have mistaken me for my older brother. నా పాత తమ్ముడిని గురించి మీరు నన్ను అపార్థం చేసుకున్నట్లున్నారు. నా పాత తమ్ముడిని గురించి మీరు నన్ను అపార్థం చేసుకున్నట్లున్నారు. I love the fact that you always seem to care so much. I love the fact that you always seem to care so much. నీవు ఎల్లప్పుడూ ఎంతో జాగ్రత్త తీసుకుంటావనే సత్యాన్ని నేను ప్రేమిస్తాను. నీవు ఎల్లప్పుడూ ఎంతో జాగ్రత్త తీసుకుంటావనే సత్యాన్ని నేను ప్రేమిస్తాను. I give up no matter what I do. You never seem to be satisfied. I give up no matter what I do. You never seem to be satisfied. నేను వదిలేస్తున్నాను. నేను ఏం చేసినా సరే మీరు ఎప్పుడు సంతృప్తి చెందినట్లు కనిపించరు. నేను ఏం చేసినా మీరు సంతృప్తి చెందినట్లు అనిపించట్లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను. అంటే ఐ గివ్ అప్, నేను వదిలేస్తున్నాను. No matter what I do, you never seem to be satisfied. నేను ఏం చేసినా మీరు ఎప్పుడు సంతృప్తి చెందినట్లు కనిపించరు. I came here to see if there was something I could do to help, but there doesn't seem to be anything for me to do. నేను ఇక్కడకు వచ్చింది నేనేమైనా సహాయం చేయగలనేమో చూద్దామని, కానీ ఇక్కడ నాకు చేయడానికి ఏమీ ఉన్నట్లు కనిపించడం లేదు. I came here to see if there was something I could do to help, but there doesn't seem to be anything for me to do. నేను ఇక్కడికి వచ్చింది నేను ఏమైనా సహాయం చేయగలనేమో చూద్దామని, ఏదో సహాయం చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఇక్కడ చేయడానికి ఏమి ఉన్నట్లు కనిపించడం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలు, మంచి మంచి వీడియోలు, మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.